అయ్యండి ఇవాళ మనం మునగాకు పప్పు కూర చేసుకుందాము. దీనికి కానీ నేను కందిపప్పు పెసరపప్పు రెండు ఈక్వల్గా తీసుకున్నాను. కందిపప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని 4-5 పచ్చిమిర్చి, అందులో బాగా పెట్టుకున్న మునగాకు, ఉప్పు, పసుపు, కొంచెం అంత ఆయిల్ వేసి తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్లు వచ్చేలాగా చూడాలండి. ఇప్పుడు మనం ఇంకో బాండిల్ పెట్టుకొని అందులో బాండిల్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఈ ఆనియన్కి సరిపడే ఉప్పు మాత్రమే వేసుకోవాలి, ఉప్పు పసుపు. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా, ఒకటి మీడియం సైజ్ టమోటా సరిపోతుంది, ఇది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆనియన్ టమోటా ఫ్రై చేసుకున్న బాండిల్లో వేసుకోవాలండి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు మునగాకుని ఇందులో వేసుకొని వాటర్ వేయకుండా ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. దీనికి కానీ నేను కొంచెం చింతపండు నానపెట్టుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత మనం కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ వేసుకున్నానండి. పప్పు వేస్ట్ కాకుండా కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండుని బాగా స్మాష్ చేసుకొని ఈ వాటర్ కూడా వేసేసుకుందామండి. అంతే అండి. ఇంకో 2 మినిట్స్ బాగా ఉడకపెట్టుకొని సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మునగాకు పప్పు అండి. చాలా టేస్ట్, చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి.